అండి అందరికీ. నేను నిన్ను సడన్‌గా పల్లెకి వెళ్ళాల్సొచ్చిందండి. ఎందుకు అనేది గూడా నేను చెప్తాను. గవర్నమెంట్ వాళ్ళు అది చాలా పథకాన్ని ప్రారంభించారండి. ఎందుకంటే ఇంట్లో ఉండి ఎటువంటి జాబ్స్ లేకుండా బయటకు వెళ్ళాలంటే పిల్లలు, ఫ్యామిలీ అనే వాళ్ళకి ఇదొక గొప్ప అవకాశం అనమాట. నిరుద్యోగులకి అందరికీ గూడా ఉపాధి అవకాశాలనేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి ఆ గవర్నమెంట్ అయితే కొత్త స్కీమ్ పెట్టిందండి. దానికి నేను అప్లై చేసుకోవడానికనేసి నేను ఊరికెళ్ళాను. ఎందుకంటే చాలామంది ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడకూడదని ఉంటారు. అలాగే ఫ్యామిలీ, పిల్లలు అన్నీ చూసుకుంటూ వాళ్ళ బాధ్యతలన్నిటిని చూసుకుంటూ ఏదైనా జాబ్‌కెళ్ళాలంటే టైం ఉండదు. ఇంకా ఒక రూపాయి ఇంట్లో వాళ్ళని అడగాలంటే ఏదో కొంచెం గిల్టీ‌గా ఫీల్ అయితాం. అలాంటి వాళ్ళకి ఇదొక మంచి అవకాశం అండి. మీ సచివాలయంకి వెళ్ళేసి మీ ఇంటి దగ్గర ఉన్న సచివాలయంకి వెళ్ళేసి అక్కడ మీరు ఏం చదివినారా ఇంటర్, 10థ్, ఇంటరు, డిగ్రీ వన్ ఏదైనా కానీ ఏ గ్రాడ్యుయేషన్ అయినా కానీ అక్కడికెళ్ళి మనం చదివిండే సర్టిఫికేట్ ఏదైతే లాస్ట్ చదివింటాం ఎంబీఏ, ఎంసీఏ ఏదో ఒకటి అది తీసుకెళ్ళి చూపిస్తే వాళ్ళు దాన్ని మార్క్స్ బేస్ చేసుకొని మనకు అప్లై చేస్తారు. మన ఈమెయిల్ ఐడీకి మెయిల్ ఐడీకి వచ్చేసి వస్తదంట. అది ఎప్పుడు, ఎట్లా, ఏమనేసి. దానికోసం నేను నిన్న వెళ్ళానండి. చాలామంది ఫీల్ అవుతుంటారు కదా! ఏం జాబ్ చేయలేదు, పిల్లలున్నారు, ఇంట్లో ఎవరు సపోర్ట్ లేదు, ఎలా జాబ్‌కి వెళ్ళాలి అనే వాళ్ళకి ఇదొక అవకాశం అని చెప్పొచ్చు. నేను ఈవినింగ్ అయితే ఇంటికొచ్చేసానండి. అలాగే పిల్లల స్కూల్‌లో అక్కడ చాలా బాగా వినాయకుడిని రెడీ చేశారు. ఇంకా అది వీడియో పాప అయితే తీసింది. ఇక్కడ రసగుల్లా కావాలంటే నేను ఊరు ఇట్లా నుండి పాలు ఫిల్టర్ తీసుకొచ్చాను. ఆ చేసుకోవాలండి. మొత్తం పాలంతా గూడా అది కొట్టేసి ఇలా చిన్న చిన్న వాటర్ రసగుల్లీలు లేకుండా అయితే చేసి ఎక్సెస్ వాటర్ పెట్టాను. లేకుండా పిల్లలైతే ఫిల్టర్ చాలా చేసుకోవాలి. ఇష్టంగా తిన్నారు. అండ్ వావ్! ప్రాసెస్ చెప్పేంత టైం టంటడాయ్! లేదండి. ఎంత అందుకనేసి నేను బాగొచ్చిందో కదండీ! జస్ట్ అలా షూట్ చేసి పెట్టేశానండి. చూడండి. తర్వాత కావాలంటే మళ్ళీ ఒకసారి మళ్ళీ ఇంకొకసారి కావాలంటే మీకు ఆ ప్రాసెస్ ఎట్లా ఏమనేసి నేను క్లారిటీగా చెప్తానండి. దయచేసి ఇప్పుడే మీ సమీపంలో ఉండే సచివాలయంకు మీరు కూడా ఇలాగే ఫీల్ అవుతా అంటే వెళ్ళి అప్లై చేసుకోండి. అలాగే వాళ్ళు మనకు 1 వీక్‌లో అలా మెయిల్ ఐడీకి మెయిల్ వస్తుందనమాట. అది ఎలా ఏమిటి అనేసి నాకు కూడా ప్రాసెస్ అయితే తెలీదు. నేను మళ్ళీ కనుక్కొని కావాలంటే ఒక చిన్న వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. దయచేసి వెళ్ళి అప్లై చేసుకోవండి. ఎంత మాత్రమన్నా కానీ మనం ఒకరి మీద ఆధారపడకుండా జీవించడం అనేసి అనుకుంటున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. నేను చాలా సార్లు అనుకున్నా ఏదో ఒక జాబ్ చెయ్యాలి అనేసి. కానీ పిల్లలు, ఇంకా ఫ్యామిలీ, చిన్న పిల్లలు, పెద్ద పిల్లలన్నా అయితే ఏదో మన పాటికి మనం చేసి పెట్టేసి వెళ్తూ ఉంటే వాళ్ళ పాటికి వాళ్ళు రెడీ అయ్యి వెళ్తూ ఉంటారు. కానీ చిన్న పిల్లలంటే టైం టు టైం వాళ్ళని పిలుచుకురావడం, వదలడం, మార్నింగ్ లేపించి రెడీ చేసి స్కూలుకి పంపించి ఇంక హడావిడిగా మన పనులన్నీ మనం చేసుకొని చాలా కష్టమైపోతుంది కదా! మాకు చిన్న పిల్లలున్నారు. అందుకని నాలాగే మీరు కూడా చాలామంది అలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు అనేసి నేను ఇది ఒక తెలియని వాళ్ళకి తెలుసుకుంటారు అన్నట్టు ఒక వీడియో చేశానండి. చూడండి.